మనము శివ టెంపుల్కి అయితే వచ్చేసాము అనమాట. ఇది సేమ్ త్రిపునితుర అనే ఊర్లోనే ఉందన్నమాట. జస్ట్ 2 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మనకి పూర్ణత్రయస టెంపుల్. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం. ఆలయం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. ఇది ధ్వజస్తంభం. ఇక మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. లోపల టెంపుల్. స్వామియే శరణమయ్య. ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉన్నారు లోపల. మేము టెంపుల్లోకి వచ్చిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్తే స్వామివారిని బయట 3 రౌండ్లు ఊరేగిస్తారు. ఊరేగించిన తర్వాత దర్శనం ఇస్తారు అన్నారు. అందుకని చెప్పి ఇలా గుడి పక్కకు రాగానే ఇక్కడ మనకి అయ్యప్ప స్వామి గుడి, మళ్ళీ అమ్మవారి గుడి అయితే ఉపాలయాలు అయితే కనిపించాయి. దీని తర్వాత ఇలా మనము ప్రదక్షిణం చేసేస్తే మనము స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. స్వామివారిని బయట ఇప్పుడు ఆల్రెడీ ఊరేగిస్తున్నారు. వీడియోలో ఎన్ని తీయొద్దు అంటున్నారు. అందుకని చెప్పి మనం ఇలా వెనకాలే స్వామివారి వెనకాలే ఊరేగించిన తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసేసుకుందాం. స్వామివారి దర్శనం అయితే అయిపోయిందనమాట. లోపల స్వామివారు చూడడానికి ఇలానే ఉన్నారు. మనకి ఆ స్వామివారి లింగానికి కళ్ళు, ముక్కు అన్నీ కనిపిస్తుంటాయి. పైన ఇట్లా పాము ఉంటుంది. లోపల స్వామివారిని దర్శనం చేసుకొని మనం అయితే ఇలా బయటికి పోతున్నాం. ఓం నమ శివాయ. అందరూ ఉన్నారు. మరి ధనుర్ధారి ఉన్నాడు. జూమ్ చేసిన నలశక్కాయ కదండి.